యేసుక్రీస్తు నామంలో ఈ మోక్ష మార్గం టీవీ దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ మినిస్ట్రీ ద్వారా సువార్తను అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి గడియల్లో ఉన్నాం. నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను రక్షించడానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మానవుడు ఒక జన్మ పాపి, మానవుడు ఒక కర్మ పాపి, మానవుడు పాపంతోనే పుడుతున్నాడు, పాపంతోనే చనిపోతూ ఉన్నాడు. మరి చనిపోయినటువంటి యొక్క మానవుడు స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే పాపంతో ఉన్నటువంటి మనిషికి ఆ పరిశుద్ధమైనటువంటి పరలోకంలో స్థలము లేదు. మరి మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే మానవుడుకున్నటువంటి పాపాన్ని తీసివేయాలి. పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మానవుల యొక్క పాపం తీసివేయట అసాధ్యము అని పరిశుద్ధ లేఖన గ్రంథము సెలవిస్తుంది. మానవుడి యొక్క పాపం పోవాలంటే మనము పాపం చేసి పాపం లేనటువంటి గొర్రెలను మేకల యొక్క రక్తాన్ని చిందిస్తే మానవుని యొక్క పాపము పోదు. ప్రియులారా, అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. క్రీస్తు యేసు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షకుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ లోకంలో చాలామంది ధనవంతులు, పేరు కలిగిన వారు, అనేక మంది జ్ఞానవంతులు ఈ లోకంలో అన్నిటినీ సంపాదించుకుంటున్నారు. లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ రక్షణ సంపాదించుకోవట్లేదు. ప్రియులారా, రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలోని మాత్రమే ఉంది. ఈ దినము బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత మీ అందరి కొరకు స్వస్థత ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. నా యేసు ప్రభువారు గొప్ప దేవుడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా ఆయన డాక్టర్ల కంటే పరమ కలిగినటువంటి డాక్టర్, ఒక మనిషిని బ్రతికించగలిగిన వాడు ఆయన గొప్ప దేవుడు గనుక ఆ దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి ఆయనని విడిపించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసయ్య మాట అనే ఒక అంశం ద్వారా కొన్ని మాటలు ఈరోజు మీకు బోధించాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము ఇక్కడ 5 నుంచి 10 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం.